కానీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ భార్యకు సో అగ్నిసాక్షిగా మీరు తాళి కట్టిన భార్యకు చేసిన మోసం ఏంటి? అదేవిధంగా మాధురి గారికి చేసిన లాభం ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు ఎందుకు మీరు వార్తలో నిలబడ్డారు? ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు 4 గోళ్ల మధ్య ఉండాలి. 4 గోళ్ల దాటి కోర్టులకు ఎక్కిన, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా, మీడియా ముందుకెళ్ళినా, ప్రజల ముందుకెళ్ళినా ఆ కుటుంబం రచ్చే. ఆ కుటుంబాలు వారు కలవు. 28 సంవత్సరాలు రహస్యంగా మా ఇంట్లో 4 గోడల మధ్య జరిగిన ప్రతి అంశాన్ని గుండెల్లో పెట్టుకుని భరించాను. ఎందుకు భరించానంటే పిల్లల కోసం. పిల్లలు బాగుపడాలి. 2 డాక్టర్స్ని చేయించాను. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నేను భరించక తప్పదని భరించాను. కానీ ఎప్పుడైతే తనే బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి నాకు ఆ పదవిని తీసేయండి అంటాం, ఆ టికెట్ నాకు ఇవ్వండి అంటాం, ఆయన టెక్కల నుంచి పంపించేయండి అంటాం, ఆ ఆస్తులు నాకు ఇచ్చేయండి అంటాం, ఆయనకి నాకు సంబంధం లేదు విడాకులు ఇచ్చేయండి అంటాం. ఎవరితో చెప్పాలి? నాతో చెప్పాలి, లేదా పెద్ద మనుషులతో చెప్పాలి, కుటుంబ సభ్యులతో చెప్పాలి. సార్తో చెప్పడం ఏంటి? అధిష్టానానికి చెప్పడం ఏంటి? ప్రజలకు చెప్పడం ఏంటి? కార్యకర్తలకు చెప్పడం ఏంటి? మీడియాకి చెప్పడం ఏంటి? వీళ్ళందరూ కాపాడతారా? వీళ్ళందరి వల్ల ఇది సమస్య కొలిక్కి వస్తుందా? అంటే ఆమె కోరుకుంది ఏంటంటే ఇండివిజువల్గా బ్రతకాలని, అధికారం, ఎమ్మెల్యే ఇవన్నీ కావాలని. ఓకే, ఎమ్మెల్యే టికెటే ఇచ్చేసాను. ఇంతకన్నా త్యాగం ఏముంటుంది? ఎవడైనా ఇస్తాడు భూమి మీద? సొల్లు కబుర్లు చెప్పేవాడు, మాట్లాడేవాడు, మోసం చేసేవాడు అనేవాడు దమ్ముంటే. 22వ సంవత్సరంలో మా గొడవ బయటకు ఎక్కింది, రచ్చకెక్కింది. 23వ సంవత్సరంలో రాష్ట్రంలో మొదటి టికెట్ నాకే ప్రకటించారు. ఏప్రిల్ 19, 23వ సంవత్సరం. కరెక్ట్గా జూన్ నెలకల్లా ఆ టికెట్ ఆమెకి ఇచ్చేయండి అని నేనే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నాను. నాకు ఇచ్చిన టికెట్, టెక్కల టికెట్. ఎవడైనా చేస్తాడా? ఎవడైనా ఉన్నాడా? దీన్ని మోసం అంటారా? మోసం అయితే టికెట్ ఎందుకు విడిచిపెట్టుకుంటాను? ఆమెకి ఇచ్చేయండి అని నేను ప్రకటించాను వచ్చి. తర్వాత తను నిలబెట్టుకోలేకపోయారు, కుటుంబాన్ని నిలబెట్టుకోలేకపోయారు, నన్ను నిలబెట్టుకోలేకపోయారు, టికెట్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు. మళ్ళీ ఆ టికెట్ నా దగ్గరికి వచ్చింది, నేను పోటీ చేయాల్సి వచ్చింది. అది వేరే సబ్జెక్ట్. కానీ నేను అనేది ఏంటంటే నేనేం మోసం చేయాలి, తను కోరుకుంది. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, నా భర్తే నాకు కావాలి, నా స్త్రీనే నాకు కావాలని వాణి అనుకుని ఉంటే గొడవ ఎంతవరకు రాదు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. కానీ మీ కూతురు మీరు ఎప్పుడైతే తను ఎప్పుడైతే వారు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారో నాకు స్త్రీని అక్కర్లేదు అనుకునేటప్పుడు నాకు అండగా మాధురి నిలబడ్డది. తన కుటుంబ సమస్యలు, తన అత్తవారు కన్నవారు ఉన్నప్పటికీ కూడా నేను ఒంటరైపోయిన పరిస్థితులను చూసి కనీసం 22 నుంచి 24 సంవత్సరం 25 ఈ రోజు వరకు కూడా నేను పలాసలో ఉంటే నా వాహనాలు, నా ఎలక్షన్ ఖర్చులు, నా తాలూకా ఇంటి నిర్మాణానికి అన్నీ భరిస్తూ నిలబడుతూ నా భోజన ఏర్పాట్లు అన్నీ చేస్తూ నిలబడుతూ ఉన్నటువంటి ఈమెను ఏం చేయమంటారు? ఈమెకి న్యాయం అంట. నేను న్యాయం చేశాను, ఆమెకు మోసం చేశానంటే అర్థం ఏంటి? ఆస్తులన్నీ ఆమెకే రాస్తాను. అది అధర్మం, ఇది ధర్మం అంటారా? నో, ఇది కర్మ ఫలితం అంటారు. దీనికి ధర్మం అధర్మం అని నేను పేరు పెట్టను. ఇది మంచిది అనుకోండి నేను అన్నా. ఇది అందరూ చెయ్యాలి అని కూడా నేను చెప్పట్లేదు. నేను చేసింది మంచిది అని సమాజానికి చెప్పట్లా. చాలామంది అంటారు ఏ సందేశం ఇచ్చావంటే నేను సందేశాలు ఇచ్చే మహాత్ముడిని కాదు. చాలామంది జీవితాల్లో జరుగుతుంది, బయటకు రాలేదు. నా జీవితంలో జరుగుతుంది, బయటకు వచ్చింది. నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి, కొంచెం ఫెరోషియస్ లీడర్గా ఉంటాను కాబట్టి నా విషయాన్ని చర్చించుకున్నారు, లేకపోతే చర్చించరు. ప్రతిపక్షాల మీద విరుచుకు పడతాను కాబట్టి నా గురించి చర్చించారు, నా లోపాలని. ఆ లోపాలని ఈ లోపాన్ని చర్చించారు. అంత మాత్రాన ఇది ధర్మం, ఇది న్యాయం అని నేను అన్నాను. నాకు తప్పదు. నా కుటుంబ పరిస్థితుల రీత్యా నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా కుటుంబానికి అన్యాయం చేయకుండా ఆస్తులన్నీ రాస్తాను. పిల్లలకు చదువులు, వాళ్ళ జీవితాలు అన్నీ నేనే చూసుకుంటున్నాను. ఆస్తులతో పని లేదు. అన్యాయం జరిగిన మాధురికి, నా కోసం నిలబడిన మాధురికి అండగా నిలబడి ఆమెకు కూడా ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలబడుతున్నాను. నేను ఎక్కడికి పారిపోలా. అలా అని ప్రజల్ని విడిచిపెట్టలా. అన్నీ రెడీ చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళి యథాస్థితిలో మళ్ళీ పనిచేస్తుంది. కానీ మీ పిల్లల ఉసురు తగిలిందని చెప్పేసి మీ ప్రత్యర్థులు చెప్తున్న పరిస్థితి. పిల్లల ఉసురు ఎప్పుడు తగులుతుంది? నేను విడిచిపెట్టేస్తే. నేను విడిచిపెట్టలేదు. అన్ని బాగోగులు నేను చూసుకుంటాను. ఎవడు చూస్తున్నాడు? ఆడు చూస్తున్నాడా విమర్శించేవాడు? వాడికి తెలుసా? విమర్శించేవాడికి తెలుసా? దమ్ముంటి చెప్పమనండి నా కొడుకు. వాడికి ఉన్న ఇన్ని, వాడింట్లో వాడి అక్క చెల్లెలతో ప్రాబ్లం ఉంది, అన్నదమ్ములతో ప్రాబ్లం ఉంది, తండ్రితో ప్రాబ్లం ఉంది, తల్లితో ప్రాబ్లం ఉంది, భార్యతో ప్రాబ్లం ఉంది, అందరితో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడికి, ప్రతి ఒక్కడికి. వాడు మనకు చెప్తాడు నీతులు. నీ ప్రాబ్లమ్స్ ముందు చెప్పరా, నువ్వు ఎంతవరకు నిలబడ్డావు ముందు నువ్వు చెప్పు. నా సమస్యలకు నేను ఇలా నిలబడి మీ అందరికీ చెప్తా, ఇలా పరిష్కరించుకుంటున్నా, ఇలా అడుగేస్తున్నా ముందుకి, ఇలా విజయ సోపానాలు మళ్ళీ విజయం దిశలోకి వెళ్తున్నా. ఇన్ని కష్టాల్లో కూడా టెక్స్టైల్ బిజినెస్ స్టేట్ లెవెల్లో హైదరాబాద్లో 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు బ్రహ్మాండంగా బ్రాంచెస్గా విస్తరిస్తూ ముందుకెళ్తున్నా.
మీరేం చేశారో చెప్పండి. కుటుంబానికి న్యాయం చేస్తున్నా, ఆస్తులన్నీ రాసేసి వచ్చా, ఎంటీ హ్యాండ్తో వచ్చా బయటికి, ఏం లేదు, ఖజానా ఏం లేదు, ఎంటీ హ్యాండ్తో వచ్చాను. మాధురి ఆస్తులు అమ్మి వ్యాపారం చేస్తున్నాను. ఏం చేయాలా? మాధురిని విడిచిపెట్టేయాలా? ఆస్తులు అమ్మించేసి? లేదు, ఆస్తులన్నీ ఇచ్చేసి ఇది అన్యాయమా, మోసమా? పిల్లల్ని నేనే అన్ని చూసుకుంటుంటే ఇది అధర్మమా? ఏంటి ఎవడి మాటలు మీ బిడ్డ వచ్చేయండి నాన్న అని చెప్తున్న పరిస్థితి చూడండి. తెగిపోయిన తర్వాత అది ఇంట్లో మాట్లాడుకోవాలి. 4 walls మధ్య మాట్లాడుకున్నట్టు ఇవన్నీ ఉండేవి కదా. మీడియా ముందు మాట్లాడితే ఇంకేముంటుంది చెప్పండి. విడాకులు ఇవ్వలేదంటారా మీ భార్యకు? కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తుంది, కోర్టు తెలుసు. ఓకే. విడాకుల తర్వాత హిందూ వివాహ చట్టం ప్రకారం మాధురిని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? ఏ పెళ్ళి కలిసి ఉన్నామండి. ఇప్పుడు చట్టాలు మారిపోయి, హిందూ వివాహ చట్టాలు ఇవన్నీ మారిపోయి, ఇప్పుడు 498(7) తీసేసిన అన్ని తీసిపోయినాయి. ఇప్పుడు అంతా ఆలాలి. ఇప్పుడు ఇంకా ఇల్లీగల్ రిలేషన్ లో ఉన్నట్టు కోర్టే డిక్లేర్ చేసింది ఇట్స్ నాట్ ఇల్లీగల్. మ్యాన్ విమెన్ కెన్ స్టే ఎనీవేర్ ఇన్ దిస్ యూనివర్స్. ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, బ్రతకొచ్చు, ఎవరి ఇష్టానికి వాళ్ళు ఉండొచ్చు. కానీ అంటే అది ఇదేమి తాళి కట్టాలి కదా సార్. మేము కలిసి ఉన్నాం, సహజీవనం చేస్తున్నాం కదా, కలిసి ఉన్నాం. అగ్ని సాక్షిగా తాళి కట్టాలంటే కోర్టులో కేసు ఉంది, రూల్ పొజిషన్ ఉంది కదా, అది చట్ట వ్యతిరేకం అవుతుంది. అది రాని తీర్పు రాని అప్పుడు చూద్దాం. కలిసి వ్యాపారం చేస్తున్నాం, కలిసి ఉన్నాం చెప్తున్నా, రహస్యం ఎట్లేదు. హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకొని ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం, టెక్కల్లో ఇల్లు ఉంది, అక్కడ ఉండి రాజకీయం చేస్తున్నాం, కలిసే ఉన్నాం, కలిసే తిరుగుతున్నాం, కలిసే ఉంటాం, కలిసే ఉండి 5 పిల్లల్ని చక్కగా చూసుకుంటాం. మాధురి గారికి 3 పిల్లలు, నా పిల్లలు 2, 5 పిల్లల్ని కూడా ఘనంగా చూసుకుంటాం. అధికంగా ఎవడెవడైతే విమర్శిస్తున్నాడో వాళ్ళు తలుచుకోలేనంత స్థాయిలో 5 పిల్లలు ఉంచుతాం, అగ్రభాగాన్ని ఉంచుతాం. వాళ్ళకి ఆర్థికపరమైన లోటులు లేవు, చదువుల పరమైన లోటులు లేవు, స్థితివంతులు, శ్రీమంతులు. వాళ్ళ గురించి ఎవడ లేనిపోని అవాకులు చవాకులు పేలితే వేస్ట్. అవన్నీ హోప్లెస్. అందరూ వాళ్ళు బాగుంటారు. ఫస్ట్ మా టార్గెట్ 5 పిల్లలు బాగుండాలి, 2 ప్రజలు, వ్యాపారం. ఇంకా ఈరోజు మాధురి చేతుల మీదుగా ఒక 50-60 మంది బ్రతుకుతున్నారు. బ్రాంచ్కి 50-60 మంది, మరో బ్రాంచ్ త్వరలో ఓపెన్ అవుతుంది. ఇలా ఒక 1000 మందికైనా జీతాలు ఇచ్చి పెంచి పోషించే స్థాయి. ఒకళ్ళ కాంచీపురం, ఒకళ్ళ సిల్క్స్. ఇది వ్యాపారంలో మేమేమి ఎవరికి అన్యాయం చేసి ఉండట్లే. కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం, ప్రజల్ని కాపాడుకుంటున్నాం, వ్యాపారాలు చేస్తూ కొంతమందికి జీతాలు ఇచ్చి ఉద్యోగాలతో ముందుకు సాగుతున్నాం. దీన్ని తప్పని ఎవడు అన్నాడు? ఒకలో ఉన్న తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక ఆడబిడ్డ మీ జీవితంలోకి వచ్చి ఆగమాగం చేసిందని చెప్పి బయట టాకు, సొల్లుగాళ్ళు ఎవరు చెప్తారు కాబట్టి ఆవిడ సొల్లుగాడు చెప్తారు. మాధురి వల్ల నేను చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. మేమిద్దరం కలిపి రోజుకి ఇప్పుడు టెక్కల్లో 10-20 మంది భోజనాలు చేస్తారు. ఇంటికి వెళ్తే మేము అక్కడ ఉంటే 100 మంది చేస్తారు. ఇక్కడ మా చేతుల మీద ఒక కనీసం 40-50 మంది, 100 మంది రోజు మందికి భోజనాలు చేస్తారు. నువ్వు చేయగలవా? పెట్టగలవా? ఒక్కరికి రోజుకు ఒకటి భోజనం పెట్టండి దమ్ముంటే విమర్శకుడు. రోజుకు ఒకడికి జీతం ఇచ్చి పెంచండి విమర్శకుడికి చూస్తాను. సొల్లు కబుర్లు చాలా చెప్తారు. మేము చేసి చూపెడుతున్నాం. రోజుకి 100%కి మేము భోజనం పెట్టాం. 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతారా మీరు? నా పని నేను చేస్తున్నాను. నేను ఇన్స్పిరేషన్ అవుతానని నేను చెప్పను. నేను మంచి చేస్తున్నాను. మంచి చేసుకుని 10 మందికి ఉపయోగపడి వెళ్ళేటట్టు ఉండాలని అనుకుంటున్నాను. ఇది ఎవరో ఇన్స్పిరేషన్గా తీసుకోమని నాకేం అవసరం. నా వరకు నేను బాగుంటాను అంతే. 10 మందికి లివ్ అండ్ లెట్ లివ్ అంటారు కదా, నేను బాగుండాలి, 100 మందిని బాగుండేటట్టు చూడాలి, ఎదుటివాడి కన్నీటిని తుడవాలి, ఆ కన్నీటికి మనం కారణం కాకూడదు అన్నదే నా పాలసీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.